వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అయితే మనం మీరు చాలా మంత్స్ అయిపోయింది అనమాట, దాదాపుగా 4 months దాటిపోయింది అనమాట వీడియో అప్లోడ్ చేసి. ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయా. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తా. అండ్ నేను ఈరోజు చేయబోయే ఈ వీడియోకి వచ్చేసి మన ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అండ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ రూల్స్ ఫర్ వేరియబుల్ నేమ్స్, అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే గైస్, ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ అనమాట. ఇది వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్ లాంటిది ఈ సి లాంగ్వేజ్ లో. అంటే ఈ సి లాంగ్వేజ్ లో అని కాదు, కానీ ఏ లాంగ్వేజ్ చూసుకున్నా వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్ లాంటిది. అంటే విచ్ కెన్ స్టోర్స్ ద డేటా ఆర్ వాల్యూ. అది ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు. ఇట్ మే బి ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్. అది ఏ టైప్ అయినా ఉండొచ్చు. స్టోర్ చేయడానికి మనం ఈ వేరియబుల్ అనేది యూస్ చేస్తాం. అండ్ సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక బాస్కెట్ తీసుకుంటే, ఒక బాస్కెట్ లో మనం ఫ్రూట్స్ ఆర్ ఏదైనా గ్రాసరీ ఆర్ ఇలాంటివి ఏమన్నా మనం స్టోర్ చేసుకుంటాం, అందులో పెట్టుకొని వెళ్తాం అనమాట. సో అలానే ఇప్పుడు ఈ వేరియబుల్ అనేవి మనం డేటా వాల్యూస్ అనేవి స్టోర్ చేయడానికి ఈ సి లాంగ్వేజ్ లో యూస్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు డేటా టైప్స్. డేటా టైప్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఒక వేరియబుల్ అనేది ఏంటంటే, వేరియబుల్ అనేది ఏదైనా డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ వేరియబుల్ లో డేటా స్టోర్ చేసుకుంటాం కదా, ఆ డేటా ఏ టైప్ అనేది చెప్పడానికి కంపైలర్ కి మనము ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఆ డేటా అనేది ఏదైనా క్యారెక్టర్ లేదా ఇంటీజర్ టైప్ అది చెప్పడం కోసం మనం ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. మెయిన్ గా మనకి సి లాంగ్వేజ్ లో అనేవి 4 types ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఇంట్, ఫ్లోట్, డబల్ అండ్ క్యార్. ఓకే, ఇప్పుడు డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా సింపుల్ ఇవి. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్. మనకి ఇంట్ అనే డేటా టైప్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఏదైనా వేరియబుల్లో మనము ఇంటీజర్ టైప్ డేటాని స్టోర్ చేయాలి అని అనుకుంటే ఈ ఇంట్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం. అండ్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, అలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం, ఫ్లోట్ అనే డేటా టైప్. అండ్ క్యార్. క్యార్ అనేది ఎందుకంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్లో మనం ఈ క్యార్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం. అండ్ డబల్. డబల్ అంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్లోట్ అనమాట, ఫ్లోట్ డేటా టైప్. అంటే అది కొంచెం స్మాల్ నెంబర్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఈ డబల్ ఏంటంటే కొంచెం బిగ్ డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో హలో గైస్, ఇప్పుడు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం చిన్న ఎగ్జాంపుల్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్న్ రాసేసుకొని ఏజ్ అనే, సపోజ్ ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ తీసుకుంటాం అనమాట. ఈ ఏజ్ అనే వేరియబుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనము డిక్లేర్ చేసాం, ఇదిగోండి ఇలా చూడండి. ఫస్ట్ వేరియబుల్ అంటే ఇదే అనమాట. ఇక్కడ ఏజ్ అని కనపడుతుంది కదా, అది వేరియబుల్. అందులోనే మనం ఇప్పుడు ఏదైనా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటామంటే, ఇప్పుడు దీనికి ముందు ఇంట్ అని పెట్టాను కదా ఇక్కడ, ఈ వేరియబుల్ ఈ ఇంట్ అనేది ఏంటంటే ఇదే డేటా టైప్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఏజ్ అనే వేరియబుల్లో మనము ఎలాంటి డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుందాం అంటే ఇంటీజర్ టైప్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏజ్ అనే దాంట్లో 18 అని ఒక వాల్యూ ఇచ్చా, అంటే ఇక్కడ సెమీకోలన్ మర్చిపోకూడదు. ఇప్పుడు ఏజ్ అనే దాంట్లో మనము 18 అనే వాల్యూ అనేది నేను ఇంటీజర్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇలా దానికోసం ఇలా రాయాలన్నమాట. అండ్ మనం ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసాం అంటే, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే కూడా ఏంటో అర్థమైంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ లో 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్ అనేది మనం చూసాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ లో కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇయర్స్ అనే ఒక సపోజ్ ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటే, ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ అన్నమాట ఇవి. ఓకే, అంటే సపోజ్ 5.7 లైక్ ఏదో ఒకటి 5.7 ఇయర్స్ అనుకుంటే ఇలా పెట్టుకుంటాం అనమాట. ఈ ఫ్లోట్ అనేది ఏంటంటే అప్ టు డెసిమల్ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 5.7 మాత్రమే ఇచ్చాము ఇక్కడ, బట్ ఇది ఎలా తీసుకుంటుంది అంటే 5.7
ఇంకా దాని తర్వాత 0000 అని 5 జీరోస్ తీసుకుంటది అనమాట. అలా తీసుకుంటది. ఫ్లోట్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ అనేవి ఇంకా చాలా ఇంకా ఎక్కువ కన్సిడర్ చేస్తదనమాట. ఓకే. నెక్స్ట్ క్యార్ అనే డేటా టైప్ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదో ఒకటి గ్రేడ్ అనేది సపోజ్ ఇప్పుడు తీసుకున్నాం అనుకో. ఈ క్యార్ అనేది ఎప్పటికైనా మనం వాల్యూ దీంట్లో ఆల్ఫాబెట్స్ అనేవి స్టోర్ చేసుకుంటది అనమాట. క్యారెక్టర్స్ అనమాట. అంటే ఇవి మనం సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ లో అనేది పెట్టాలన్నమాట. ఓకే. ఓకే. ఇలా ఇలా అనేది మనం రాస్తాం అనమాట. వేరియబుల్ అండ్ డేటాస్ అనేవి ఇలా పెట్టుకుంటాం అనమాట ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి డబల్. డబల్ కూడా సేమ్ ఫ్లోట్ లాగానే. సో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఎలా అంటే ఇప్పుడు ఏదో తీసుకున్నాం అంటే సపోజ్ ఇప్పుడు ఒకటి ఏదో ఒకటి ఉంటే ఇప్పుడు సో సపోజ్ ఇక్కడ ఏదైనా ప్రైస్ అనేది తీసుకున్నాం అంటే ఈ ఈక్వల్ అనేది ఏంటంటే ఆపరేటర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా వాల్యూ అనేది వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే ఇక్కడ ఈక్వల్ అనేది యూస్ చేస్తాము ఒకసారి. అది చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్పాను అనమాట ఈక్వల్ అనేది. నెక్స్ట్ సపోజ్ ఇవి డెసిమల్ ఇలా ఏదో సంథింగ్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఇక్కడి వరకు మనకి ఓకే. మనకి ఇక్కడి వరకు ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేవి తెలిసింది. ఓకే. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే జస్ట్ వేరియబుల్‌ని మనం ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేస్తాం. దాంట్లో వాల్యూ అనేది అసైన్ చేయం. ఓకే. జస్ట్ మనము డిక్లేర్ అంటే దాన్ని ఓన్లీ ఫస్ట్ మనం డిక్లేర్ చేసినప్పుడు కంపైలర్ అనేది దానికి ఒక స్పేస్ అనేది అలాట్ చేసి పెడుతుంది. జస్ట్ ఓన్లీ అలాట్ మాత్రమే చేస్తుంది. దానిలో వాల్యూ ఏం పెట్టదనమాట. ఓకే. ఓకే. వేరియబుల్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే మనం క్రియేట్ చేసాం కదా! ఇందాక డిక్లేర్ చేసాం కదా! ఒక వాల్యూ వేరియబుల్ అనేది. డిక్లేర్ చేసిన వేరియబుల్‌కి మనం ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటామనమాట. ఓకే. మీకో చిన్న ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ కూడా ఇక్కడే ఇందాకనే అయిపోయింది. బట్ మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తా. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ అంటే మాత్రం ఇక్కడ చూడండి. ఇది ఇది ఓన్లీ ఇక్కడ ఇంట్ ఏజ్ అని ఉంది కదా! ఇది మాత్రం ఇదేంటంటే ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ అన్నమాట. మళ్ళీ మనము ఇనిషియలైజ్ చేసుకోవాలంటే దాన్ని ఏజ్ ఈక్వల్ టు మళ్ళీ మనం డేటా టైప్ రాయాల్సిన అవసరం లేదు. పైన ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కాబట్టి, డిక్లేర్ చేసేసాం కాబట్టి, ఇక్కడ మామూలుగా జస్ట్ ఏజ్ అని వేరియబుల్ పెట్టేసి, ఇక్కడ ఏదైనా సమ్ వాల్యూ పెట్టుకొని మళ్ళీ సెమికోలన్ పెట్టడమే. ఓకే. ఇదనేది వేరియబుల్ డిక్లరేషను. ఈ లైను. అండ్ ఇదేంటంటే ఇనిషియలైజేషను. 2 ఒకటేసారి చేసుకున్నామంటే, ఇక్కడ మనం ఏం చేసామంటే, ఈ లైను 2 ఒకటేలాగా చేసేసాం. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకటే లైన్‌లో చేసామన్నమాట. ఓకే. ఫ్లోట్ ఇయర్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం అండ్ దానికి 5.7 అనే వాల్యూ అసైన్ చేసాం అనమాట. సో ఇంతే వేరియబుల్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ కూడా ఇంతే సింపుల్. ఓకే. మనకి సినామియోలో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఫస్ట్‌గా ప్రింట్ఎఫ్ అనేది తీసుకుంటే మనం ఇది అనేది అవుట్పుట్ ఫంక్షన్. మనం అవుట్పుట్‌లో ఏదైనా డిస్ప్లే చేయాలి అనుకుంటే ఏదైనా వర్డ్ టైప్ అలా సెంటెన్స్ టైప్ ఏదైనా మనం ప్రింట్ చేయాలనుకుంటే అవుట్పుట్‌లో ఈ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ అనేది ఇందుకు యూజ్ చేస్తాం. అండ్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ అన్నమాట. ఏదైనా యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఈ కంపైలర్ ద్వారా చేసుకోవాలంటే మనము ఫస్ట్‌గా స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ 2 సింటాక్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడితే చూడండి. ఫస్ట్ అవుట్పుట్ ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ చూస్తే ప్రింట్ఎఫ్. సిలో ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ కదా! ఇక్కడ దీని సింటాక్స్ అనేది ఇదే అన్నమాట. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసేసి లోపల బ్రాకెట్స్ లోపల డబుల్ కోట్స్ అనేవి పెడతాం. ఈ లోపల ఏదైతే రాస్తామో అది అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు చూడండి, హలో వరల్డ్ అని ప్రింట్ చేసా, రన్ చేశానంటే మీకు ఖచ్చితంగా అవుట్పుట్ లో హలో వరల్డ్ అని వస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది కదా. అలా ఇప్పుడు మనం ఏదైనా వేరియబుల్ ని సపోజ్ ఇప్పుడు వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూని అవుట్పుట్ లో ప్రింట్ చేయాలంటే మనము ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనే ఒకటి ఉంటుంది, అది వాడాలన్నమాట.
ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంటీజర్ టైప్ డేటాని ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఇంటీజర్ కదా అది మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైర్ %d అనేది వాడేసి అండ్ ఇక్కడ డబల్ కోట్స్ తర్వాత కామా పెట్టేసి వేరియబుల్ నేమ్ రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏజ్ అనే వేరియబుల్లో ఇప్పుడు ఈ 76 ని ప్రింట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, కావాలంటే ఇంకా దీని లోపల ఇంకా ఏదైనా రాసుకోవచ్చు, స్ట్రింగ్ ఏదైనా సెంటెన్స్ రాసుకోవచ్చు. ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అనే సపోజ్ ఇప్పుడు తీసుకొని ఈ %t అని పెట్టామంటే ఇక్కడ ఏం పడుతుందంటే ఇక్కడ 76 అనే వాల్యూ అనేది వస్తుంది. అది రావాలంటే మనం డబుల్ కోట్స్ తర్వాత కామా పెట్టి వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే జరగండి, ద ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ 76. ఓకే, అక్కడ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఇదే సెంటెన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ అనేది తీసుకోవాలనుకుంటే ఎఫ్ అనేది తీసుకుంటాం. %f అనేది తీసుకొని ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ రాస్తాం, ఇయర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇదిగోండి పాయింట్ తర్వాత ఇదిగో ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఇస్ 5.7 zeros తర్వాత చూసుకుంటే మనకి ఎక్స్ట్రా 5 zeros తీసుకుంటుంది. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 6 డెసిమల్ డిజిట్స్ అనేది తీసుకుంటుంది అనమాట ఈ ఫ్లోట్ అనే వాల్యూ, ఫ్లోట్ అనే డేటా టైప్. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే %c ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. అండ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ రాస్తాం ఏంటంటే గ్రేడ్. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ రాసా, ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ ఏ అంటే ఈ సెంటెన్స్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనం డబల్కి వచ్చేసి సేమ్ %f అనేది ఉంటుంది అనమాట. సేమ్ ఫ్లోట్ కి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా దీనికి డబల్ కి కూడా ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి FA అనమాట. %f అనేది పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ అనేది పెడితే ఓకే సరిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్ వచ్చింది అనమాట. సో ఇంతే. అంటే మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి scanf అనమాట. scanf అంటే దిస్ ఈస్ ద సింటాక్స్ అనమాట. ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ కి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం అనుకోండి. ఫస్ట్ మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి అంతే. జస్ట్ యూజర్ ఇచ్చిన ఇంటీజర్ టైప్ వాల్యూ అనేది మనం ఏజ్ లో స్టోర్ చేస్తాం. కాబట్టి మనం ఫస్ట్ ఏజ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి పెడతాం అనమాట దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం %d అనేసి పెట్టేస్తే ఇక్కడ ఏమైతుందంటే అది ఇంటీజర్ టైప్ వాల్యూని స్టోర్ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కామా పెట్టేసి అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇన్పుట్ తీసుకుంటుంది కదా ఆ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడ డబుల్ కోట్స్ తర్వాత సేమ్ ప్రింట్ఎఫ్ లో ఎలా అయితే పెడతామో అలా కామా పెట్టేసి ఇక్కడ ఏం పెడతామంటే మనము అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అనేది ఇవ్వాలి. అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అంటే అడ్రస్ సింబల్ వచ్చేసి ఇది అనమాట. మామూలు సీట్లో అడ్రస్ సింబల్ పెట్టేసి వేరియబుల్ నేమ్ రాయాలి పక్కనే. సో ఇప్పుడు మనము ఇలా రాయడం వల్ల ఏంటంటే scanf అంటే ఇన్పుట్ తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి అండ్ అది ఏజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇది అనేది కామెంట్ చేస్తాను నేను ఈ లైన్. నెక్స్ట్ printf ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ %d అని పెట్టేసి వేరియబుల్ నేమ్ రాస్తా ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఒక ఏజ్ అనే వేరియబుల్ లోకి కావాల్సిన ఒక వాల్యూ ఇన్పుట్ గా తీసుకొని అవుట్పుట్ లో ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ అని పెట్టేసి తన ఏజ్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. చూస్తే ఇక్కడ మనం 19 అని ప్రింట్ చేస్తే ఇదిగోండి, ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ 19. సో ఇలా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సేమ్ ఇంతే. మనము సేమ్ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఎలా యూజ్ చేస్తాము scanf లో కూడా అలానే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏజ్ అనే దానికోసం ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి %d వాడాం. అలాగే ఫ్లోట్ కి అయితే %f అండ్ క్యారెక్టర్ కి అయితే %c అని ఇలా వాడతాం అనమాట. ఓకే, 5 టాపిక్స్ అనేవి కవర్ చేసాం అనమాట. ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ రూల్స్ ఫర్ వేరియబుల్స్ అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ C.
ఈ 5 టాపిక్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ అనేది కవర్ చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.